Choose to live, your life matters, you are not alone. హాయ్, నా పేరు కిరణ్. నేను బ్యాంకాక్ నుంచి మీకు మెసేజ్ ఇస్తున్నాను. ఒక వాక్యం చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ దేవుడు మనకు తోడై ఉన్నారు. కాబట్టి వారు మనతో వారు గెలవలేరు అని ఇది యెహోవా వాక్కు అంటున్నారు. మన జీవితంలో అనేక యుద్ధాలు మనం చేయవలసి ఉంది. మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, వీటన్నిటి నుండి మనం పోరాడుతూనే ఉన్నాం కదా. చాలాసార్లు ఒంటరి వారం అయిపోతాం. అయ్యో, నా జీవితంలో ఎవరు లేరే. యేసేపు గారి గురించి మీకు తెలుసు కదా. వాళ్ళ నాన్నగారు ఎంత ప్రేమించారో, కానీ వాళ్ళ అన్నలు ఏం చేశారు? యేసేపుని గుంటలో పడేశారు. అక్కడ నుంచి తీసుకొని వర్తకులకు బానిసగా అమ్మేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, తండ్రిని కోల్పోయి ఆ గుంతలో ఉండి ఎంత బాధ. అక్కడి నుంచి బానిసత్వంలోకి వెళ్ళిపోతే ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి ఒక ఆశ కూడా లేదు అతనికి. కానీ ఆయన అక్కడ నిలకడగా నిలబడి, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తారు, నన్ను వదిలిపెట్టరు అనే నమ్మకంతో, దృఢమైన నమ్మకంతో ప్రార్థనలో నిలబడ్డారు. ఎన్నో టెంప్టేషన్స్, ఎన్నో ఇబ్బందులు, కానీ చివరికి దేవుడు తను ఎక్కడ నిలబెట్టారు? పరాయి దేశంలో రాజు తర్వాత స్థానంలో తను నిలబెట్టారు. దీనికి కారణం ఏంటండి? ఒకటే ఒక కారణం, మన దేవుడు. నిలకడ కలిగి ఆయన ప్రార్థన చేస్తూ విశ్వాసము కోల్పోకుండా నిలబడ్డారు కాబట్టే ఆయన విజయాన్ని పొందగలిగారు. మనం కూడా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు భయపడకూడదు, బాధపడకూడదు, నిరుత్సాహపడకూడదు, మరణాన్ని ఆశ్రయించకూడదు. ఎందుకంటే మనపై హక్కు మన దేవుడికి ఉంది. ఆయనకి మన జీవితాన్ని ఇవ్వాలి. మనం ఏం చేయాలి? మన భారాన్ని ఆయనపై మోపాలి. అదే కదా దేవుడు అంటున్నాడు, నీ భారము నాపై మూపమంటున్నారు. మనం ఏం చేయట్లేదు, మన భారం మనం మోస్తూ ఉన్నాం కదా. మనము దేవుడిపై భారం మోద్దాం. మనము ప్రతి ఒక్క పోరాటాన్ని మోకాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ దేవుడికి విజ్ఞాపన చేస్తే దేవుడు మన పక్షాన నిలబడి మన ప్రతి సమస్యను అధిగమించే శక్తినిస్తారు. సో మీరు అలాంటి శక్తిని పొందుకోవాలని, మీరు నూతన ఉజ్జీవాన్ని పొందుకోవాలని, మీ పట్ల దేవుడు ఉన్నారు, మీ పట్ల పోరాడే ఒక ప్రభువు ఉన్నారు అని మీరు మర్చిపోవద్దని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని మీతో షేర్ చేయాలని ఆశపడ్డాను. మీకు అర్థమై మీరు ఉజ్జీవం పొందుకున్నారని నేను నమ్ముచున్నాను. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఆశపడుచు ఉన్నాను. పరిశుద్ధుడైన ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మనసును మీరు తట్టండి. వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు ఆలకించి, ప్రభా, ఆ సమస్యకు కావలసిన పరిష్కారాన్ని మీరు దయచేయండి. ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని కూడా మీరు దయచేయండి. వారి పట్ల మీరు నిలబడి వ్యాజ్యమాడు తండ్రిగా మీరున్నారని నమ్ముచూ ఉన్నారు. మీ కృప నిరంతరం వారిపై కుమ్మరించమని వేడుకుంటూ, మా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను.